అరే మామ జర అస్తప్పుడు నాకోటి పట్టుకరారా. ఏ గడ అగ్గకి వస్తుందంట కదా, ఓ 2 తీసుకురావద్దా? ఎప్పుడు గివ్వేనా, కొత్త బ్రాండ్లు తీసుకోవద్దా? మొన్న నరేష్ గాని ఇంటికి పోతే ఒంటారలనే దుఃఖం పెట్టిండు. నాకు ఒక్కటన్ని ఇయ్యడాయే. ఇగో గిట్లనే అంటుంటారు. బయట దేశాలు పోయిన దోస్తులు చుట్టాలకు ఫోన్లు చేసి సరుకు తెప్పించుకుంటారు. అదంటే రూల్ ప్రకారం ఎంత దేవాలనో గంత తెస్తారు. రూల్ తప్పితే ఇగో గిట్లుంటది. సరుకు చూస్తేనే గిలాస్ అందుకోబుద్ది అవుతుండొచ్చు మనోళ్లకు. మస్తు పిరం మందు మరి 24 బ్రాండ్లు. ఈ దాగే తాకత్ అందరికి ఉండదు. అయినా సరే తాపియాలని కీళ్ళు దండలాడుతుంటే ఆప్కారోళ్ళు అరెస్ట్ చేసిండ్రు. ఫోన్ పేలో పైకం కొట్టి ఢిల్లీ హర్యానాకెళ్లి లారీల లోడ్ తెప్పిస్తున్నారు దొంగతనంగా. హైదరాబాద్ బషీర్బాగులో గోదాములో దాచి సాటుంగా సప్లై చేస్తాండ్రు. బాటల్ మీద 1500 కాంచి 2000 పరతలు పడేటట్టు. దొంగ మందుకు ట్యాక్స్ పడదు కాబట్టి కొనటోళ్ళకి తక్కువలు వస్తది. డిస్కౌంట్ ఇయ్యనందుకు ఎవరికి బీపీ పెరిగిందో. ఆయన తాపకారోళ్ళ చెవులూస్తే 233 బాటలు దొరకబట్టి 5గురి మీద కేసు కట్టి 2 అరెస్ట్ చేసిండ్రు. రాయల్ సెల్యూట్, శివాస్ లీగల్, బ్లాక్ లేబుల్ తదితర మద్యం బాటిల్ ఉన్నాయి. వీటన్నిటి విలువ కూడా లెక్కిస్తే సుమారు 22 లక్షల వరకు ఉంటుంది. గమ్మత్ ఏందంటే ఈ దందా చేస్తున్న మోతే వరకు లిక్కర్ టెండర్లలో ఒక్క వైన్స్ చూతే వెళ్ళలేదట. ఎన్నిటికి వేసిండో ఎంతో పోగొట్టుకుండో. గా పైకం కమాయిస్తానికి ఆయననే ఓ దుకాణం తెరిచి మందు అమ్ముతాడు అన్నట్టు. కానీ రూల్స్ ప్రకారం ఏరే రాష్ట్రానికి వెళ్లి మాల్ తెస్తే ట్యాక్స్ పడుతుంది. అది ఎగ్గొడుతున్నందుకు గీ అరెస్టు. టెండర్ల పేరెళ్ళకుంటేంది, వాళ్ళకంటే అగ్వల మందు సప్లై చేసి తాగేటోళ్ళ సేవల తరిస్తా అనుకుండో ఏం పాడో.